లీనియర్ డిస్కస్ చేస్తున్నాము. సో ఈ డిస్కస్ చేసేయడంలో మనము లీనియర్ ఈక్వేషన్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ జనరల్ ఫామ్ చూసుకున్నాము. సో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ జనరల్ ఫామ్ ఏమి? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇదేమి? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ అని అంటాం. సో ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకొని మనము గ్రాఫ్ అనేది డ్రా చేస్తే, 1 లీనియర్ ఈక్వేషన్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేయడం 9th క్లాస్లో నేర్చుకున్నామా. నువ్వు 1 లీనియర్ ఈక్వేషన్ తీసుకొని ఎక్స్ ఇండిపెండెంట్ వాల్యూ, వై డిపెండెంట్ వాల్యూ అవుతుంది. సో ఎక్స్ ని 1 2 3 4 -1 2 3 4 అన్స్పాండ్ అనుకుంటాము. ఒక 5 వాల్యూస్ తీసుకొని మనము గ్రాఫ్ డ్రా చేస్తే స్ట్రైట్ లైన్ వచ్చింది. సో మీరు కూడా టుమారో క్లాస్ కి గ్రాఫ్ తెచ్చుకోండి. మా గ్రాఫ్ ప్రాబ్లమ్సే ఉన్నాయి ఇక్కడ, గ్రాఫ్ తెచ్చుకోండి. సో మనకి ఆ విధంగా మనము లీనియర్ ఈక్వేషన్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేస్తే అవి స్ట్రైట్ లైన్ అయిపోయి. సో మనకి ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి డ్రా చేసినప్పుడు అంటే ఒకే ప్లేన్ లోన ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ మనము గ్రాఫ్ అనేది డ్రా చేస్తే ఏమవుతుంది? ఆ 2 స్ట్రైట్ లైన్స్ అనేది 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే అటువంటి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నే మనం ఏమంటాము అంటే కన్సిస్టెంట్ అంటాం. సో ఇలాంటి లీనియర్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి అంటే 1 పాయింట్ దగ్గర మీట్ అయితే ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది మా, ఆర్ యూనిక్వి అని అంటాం. అంటే ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఇలా ఒకే ఒక సొల్యూషన్ ఉన్న లీనియర్ ఈక్వేషన్స్ ని మనం ఏమంటామంటే కన్సిస్టెంట్ అని అంటాము. సో మరి కొన్ని సందర్భాల్లో ఈ 2 స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ గా వెళ్తాయి. గ్రాఫ్ లోన ప్యారలల్ గా వెళ్ళినప్పుడు ఈ ప్యారలల్ గా వెళ్ళే లైన్స్ కి సొల్యూషన్స్ నో సొల్యూషన్ మా, అవి సో ఎక్కడ ఇంటర్సెక్ట్ కావు కాబట్టి ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ కి మన కామన్ కోఆర్డినేట్స్ అనేటివి ఉండవు, అంటే కామన్ పాయింట్స్ అనేటివి ఉండవు. సో అప్పుడు మనకి ఇలాంటి ఈక్వేషన్స్ కి నో సొల్యూషన్. సో అప్పుడు నో సొల్యూషన్ ఉండే లీనియర్ ఈక్వేషన్స్ ని మనం ఏమంటాము అంటే ఇన్కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాము. సో మళ్ళీ 2 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకొని డ్రా చేస్తా అంటే 3 కేసెస్ మా, ఫస్ట్ ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేదా ప్యారలల్ గా వెళ్ళొచ్చు, నెక్స్ట్ లేదా మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు కోయిన్సైడ్ అవ్వచ్చు, అంటే ఒకదానిలో కలిసిపోవచ్చు. ఒకదానిలో ఒకటి కలిసిపోతే ఫస్ట్ సెకండ్ లైన్ కి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇలాంటి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని మనము కోయిన్సైడ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అని అంటాము, లేదా డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్ అని అంటాము. సో మనకి ఇవి ఎప్పుడు 2 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఇట్లా 1 పాయింట్ దగ్గర మీట్ అయితే ఖచ్చితంగా ఈ 2 లైన్స్ కి ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది అని చెప్పచ్చు. లేదు ప్యారలల్ గా వెళ్తే నో సొల్యూషన్స్ ఉండవు, కోయిన్సైడ్ అయితే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి అని గ్రాఫ్ ద్వారా మనము ప్రూవ్ చేయొచ్చు. సో గ్రాఫ్ లేకోకుండా కూడా మనము ఇవి ఏ టైపు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, ఇన్కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, కోయిన్సైడ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అని కనుక్కోవచ్చు. సో కన్సిస్టెంట్ లీనియర్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ అయితే ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది, ఇన్కన్సిస్టెంట్ అయితే నో సొల్యూషన్స్, కోయిన్సైడ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ అయితే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో మనము గ్రాఫ్ లేకోకుండా కూడా అవి ఏ టైపు లైన్స్ అనేది మనము చెప్పచ్చు. సో దాన్ని మనం ఇక్కడ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో మనకి రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అంటే ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ అండ్ సెకండ్
ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ అండ్ సెకండ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ రెండింటి యొక్క కోఎఫిషియెంట్స్ కి రిలేషన్ చూస్తే, సో ఈ కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసుకొని అవి ఏ టైప్స్ లైన్స్ అవుతాయి అనేది మనము చెప్పచ్చు. సో మనకి టూ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ చూడండి మా, ఇది టూ లీనియర్ ఈక్వేషన్స్ వాటి యొక్క కోఎఫిషియెంట్స్ కి రిలేషన్ చూస్తే, ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ సెకండ్ లీనియర్ ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ A1 A2 B1 B2 C1 C2 అనేది A1 B1 C1 అనేది ఏమి ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ అవుతాయి. A2 B2 C2 అనేటివి సెకండ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ అవుతాయి. సో వాటి యొక్క రిలేషన్ చూస్తే, సో మనకి x కోఎఫిషియెంట్ ఈక్వల్ టు y కోఎఫిషియెంట్స్ అయితే వాటిని ఏమంటాము, నాట్ ఈక్వల్ టు అయితే ఏమంటామో ఒకసారి అబ్జర్వ్ చేద్దామా. సో ఫస్ట్ వన్ చూడండి, ఈ ఫస్ట్ వన్ లోన ఇక్కడ ఏమి A1/A2 B1/B2 C1/C2 తీసుకున్నాం. సో A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అయ్యింది కాబట్టి, ఇటువంటి లైన్స్ ని మనము ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినప్పుడు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? యూనిక్వి సొల్యూషన్ అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. సో ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటే అటువంటి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఏమంటాం మనము? కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాము. నెక్స్ట్ టూ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నాము. సో A1 A2 B1 B2 చేసినాం. చూడండి ఇక్కడ సెకండ్ వన్ A1 A2 A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అంటే ఏమి XY కోఎఫిషియెంట్స్ ఇక్కడ ఈక్వల్ అయినాయి. సో XY కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఆ లైన్స్ ఏ టైప్స్ లైన్స్ అవుతాయి అంటే ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో మనకి ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ప్యారలల్ లైన్స్ కి సొల్యూషన్స్ ఉంటాయమ్మా? నో మేడం. నో సొల్యూషన్స్. సో నో సొల్యూషన్స్ ఉండే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఏమంటాము? ఇన్కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అని అంటాము. నెక్స్ట్ థర్డ్ చూడండి, థర్డ్ వన్ XY కోఎఫిషియెంట్స్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే X కోఎఫిషియెంట్స్ ఈజ్ ఈక్వల్ టు Y కోఎఫిషియెంట్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అంటే మనకు ఆల్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయినాయి. సో ఇలా ఆల్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయితే మనకు ఆ లైన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అంటే కోయిన్సైడ్ అవుతాయి. కోయిన్సైడ్ అంటే ఒక లైన్ లో ఇంకొకటి కలిసిపోతాయి. సో కోయిన్సైడ్ లైన్స్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫినిటీ సొల్యూషన్స్ మేడం. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఇన్ఫినైట్ మెనీ మోర్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని కూడా అనొచ్చు. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండే పేర్ ఆఫ్ లైన్స్ ని ఏమంటాము అంటే కోయిన్సైడ్ లైన్స్ అని, లేదా డిపెండెంట్ లైన్స్ అని, లేదా కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లైన్స్ అని అనొచ్చు. మనకి ఇప్పుడు ఏమి గ్రాఫ్ ద్వారా ఆ టూ లైన్స్ ఏ టైప్స్ లైన్స్ అవుతాయో తెలుసు. అండ్ కోఎఫిషియెంట్స్ ని యూజ్ చేసి అంటే గ్రాఫ్ డ్రా చేయకుండానే కూడా కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసుకొని మనకు అవి ఏ టైప్స్ లైన్స్ మనము చెప్పవచ్చు. సో మీరు ఇక్కడి వరకు కంప్లీట్ ఈ టాపిక్ కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వింగ్ చూద్దాం. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ చూసేటప్పుడు మీరు ఇంట్రడక్షన్ పార్ట్ అనేది రాయాలి. సో ఇంట్రడక్షన్ పార్ట్ రాసేటప్పుడు మనకి లాస్ట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఉంది కదమ్మా, అదందరూ ఓపెన్ చేయండి.
మేడం ఫోర్త్ లెసన్ లాస్ట్ లో ఉన్నా మేడం. అవునమ్మా. పేజీ నెంబర్ 100. సో ఫస్ట్ పాయింట్ రాయండి, ఇక్కడ వరకు రాయండి అమ్మా. ఫస్ట్ పాయింట్ రాసి ఇక్కడ వరకు రాయాలి, పేజీ నెంబర్ 100. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ పాయింట్ రాయాలమ్మా, థర్డ్ వన్ పాయింట్. సో థర్డ్ వన్ పాయింట్ లో చూడండి, ఫస్ట్ వన్ మనకి ఏముంది, ఇంటర్సెక్ట్ లైన్స్. సో ఇంటర్సెక్ట్ లైన్స్ ఎలా ఉంటాయో మనం చెప్పిన ఫస్ట్ వన్ పాయింట్ డ్రా చేసి మీరు ఇంటర్సెక్ట్ లైన్స్ డ్రా చేయాలమ్మా. ఇక్కడ పెన్సిల్ తో ఇంటర్సెక్ట్ లైన్స్ ని డ్రా చేయాలి, అండ్ కోయిన్సైడ్ లైన్స్, ప్యారలల్ లైన్స్ ని ఈ డెఫినేషన్ రాసి కింద లైన్స్ అనేటివి రాయాలి. ఓకేనా? ఓకే మేడం. నెక్స్ట్ ఇక్కడ వరకు ఈ 3 పాయింట్స్ కంప్లీట్ అయిన తర్వాత పేజీ నెంబర్ 80, పేజీ నెంబర్ 80. సో ఇక్కడ హెడ్డింగ్ బిట్వీన్ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ అని ఇది పెట్టండి. ఈ హెడ్డింగ్ పెట్టి ఈ టేబుల్ వేయాలి. ఓకే, ఇది ఇంట్రడక్షన్ పార్ట్ మా. ఈ 3 స్టెప్స్ రాసేసేయండి, ఈ 3 పాయింట్స్. తర్వాత ఎక్సర్సైజ్ రాయండి. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్కి వస్తే సో ఫస్ట్ వన్ ఎక్సర్సైజ్ చూడండి. బై కంపేరింగ్ ద రేషియోస్ A1 by A2, B1 by B2, C1 by C2. Find out whether the lines represented by the following pair of linear equation intersect at a point, are parallel, or coincident. సో మనకి ఈ కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసుకొని ఇవి ఇంటర్సెక్ట్ లైన్స్ అవుతాయా, ప్యారలల్ లైన్స్ అవుతాయా, కోయిన్సైడ్ లైన్స్ అవుతాయా అనేది మనము ఓన్లీ కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసుకొని చెప్పాలమ్మా. ఇప్పుడు మనం బాక్స్ చూస్తున్నాం కదా ఆ టైప్. సో నేను ఫస్ట్ వన్ చెప్తా, రిమైనింగ్ 2 హోంవర్క్ చేయండి మా. ఎక్సర్సైజ్ 4.1 ఫస్ట్ వన్ లో ఏ. సో మనకి పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమి, 5x minus 4y plus 8 equal to 0. Second linear equation, 7x plus 6y minus 9 equal to 0. సో మీరు టుమారోకి గ్రాఫ్ కంపల్సరీ ఉండాలి మా. మనకి ఈ ఎక్సర్సైజ్ అంతా గ్రాఫ్ తోనే ఉంటుంది. సో గ్రాఫ్ తెచ్చుకోండి టుమారోకి. సో మనకి
2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినాడు. ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఏమి కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసుకొని అవి ఏ టైప్స్ లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయో మనము చెప్పాలి. సో మనకి జనరల్ ఫామ్ ఏమి లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఇవ్వవుతుంది. ఎక్స్ కోఎఫిషియెంట్ a1, y కోఎఫిషియెంట్ b1, కాన్స్టాంట్ c1. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క ఎక్స్ కోఎఫిషియెంట్ a2, y కోఎఫిషియెంట్ b2, కాన్స్టాంట్ c2. సో మనకి ఈ 2 లైన్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ని కంపేరింగ్ చేయాలి. సో కంపేరింగ్ చేసినప్పుడు వాటిని రేషియోలో తీసుకున్నప్పుడు మనకి ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు y కోఎఫిషియెంట్స్ అయితే ఏ లైన్స్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ అంటాము అనేది చూద్దామండి మా. సో ఫస్ట్ గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ (5x minus 4y plus 8 equal to 0), 7x plus 6y minus 9 equal to 0. సో మనము ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఫస్ట్ a1x plus b1y plus c1 equal to 0. సో కోఎఫిషియెంట్స్ రాసుకుందాము. a1 equal to x coefficient 5, b1 equal to y coefficient -4, c1 equal to 8. Next general form is a2x plus b2y plus c2 equal to 0. So x coefficients ni comparing చేస్తే a2 equal to 7, b2 equal to 6, c2 equal to -9. సో ఇప్పుడు వీటిని రేషియోలో తీసుకుంటే by comparing the ratios, a1 by a2 equal to a1 by a2 ఏమి 5 by 7, b1 by b2 equal to -4 by 6, c1 by c2 equal to 8 by -9. సో ఇప్పుడు మనకి a1 by a2 equal to b1 by b2 అవుతుందా? సో ఇక్కడ 5 -4, సో నాట్ ఈక్వల్ టు అవుతాయి. a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2. సో మనకి ఇలా ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా లేకపోతే ఆ పేర్ ఆఫ్ లైన్స్ ని ఏమంటాము? మనం ఇప్పుడు బాక్స్ లో డిస్కస్ చేసినాం కదమ్మా. a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే యూనిక్ పి సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. ఓన్లీ వన్ సొల్యూషన్ అంటే ఆ లైన్స్ ఎలా ఉంటాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో మనకి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ నాట్ ఈక్వల్ టు వై కోఎఫిషియెంట్ కాబట్టి మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏర్పడతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. సో మనకి ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంటెడ్ ఏ పేర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఈ 2 లైన్స్ ఎలా ఉంటాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. The given pair of linear equations represent a pair of intersecting lines. అంటే ఈ 2 లైన్స్ ఎలా ఏర్పడతాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏర్పడతాయి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి
యూనిక్వి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. అంటే ఈ ఓన్లీ వన్ సొల్యూషన్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఎక్స్ కోఎఫిషియెంట్స్ నాట్ ఈక్వల్ టు వై కోఎఫిషియెంట్స్ అయినప్పుడు ఆ టూ లైన్స్ అనేటివి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని మనం ఏమంటామా? ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని ఏమని పేరు పెట్టుకున్నాము? కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాము. సో మనకి ఏమని అడిగినాడు? ఇంటర్సెక్టింగ్ లైన్సా, లేదా ప్యారలల్ లైన్సా, లేదా కోయిన్సైడ్ లైన్స్ అన్నాడు. సో మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏర్పడినాయి. సో ఏ డిస్కస్ అయిపోయింది. బి అండ్ సి మీరు చేస్తారమ్మా హోంవర్క్? చేస్తాం మేడం. ఓకే. ఓకే ఓకే మేడం. సో సెకండ్ రోమన్. Second Roman, check whether the following equations are consistent or inconsistent. Solve them graphically. సో మనము గ్రాఫ్ ని యూజ్ చేసి ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అవుతాయా, ఇన్కన్సిస్టెంట్ అవుతాయా, అండ్ కోయిన్సైడ్ లైన్స్ అవుతాయా? మనకి ఇవ్వాలా కోయిన్సైడ్ అని, ఒకవేళ కావచ్చేమో. సో ఈ 3 టైప్స్ ఆఫ్ లైన్స్ లో ఏవి అవుతాయో మనం ఏం చేయాలి? ఇక్కడేమో కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసుకొని అవి ఏ టైప్స్ లైన్స్ చెప్తున్నాము, ఇక్కడ గ్రాఫ్ ని బేస్ చేసుకొని చెప్పాలి. సో అందుకు నేను ఇప్పుడు చెప్తానమ్మా, మీరంతా రేపు గ్రాఫ్ లోనే దాన్ని డ్రా చేయాలి. సో మనకి 5 వరకు ఇచ్చినాడు. సో 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఫస్ట్ వన్ అండ్ ఈ సి చెప్తాము, రిమైనింగ్ హోంవర్క్ చేయండి. సో మనకి ఏమి ఈ 2 లైన్స్ గ్రాఫికల్ గా చెప్పాలి అంటే, మనం 9th క్లాస్ లోన ఒక లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆ లీనియర్ ఈక్వేషన్స్ కి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కనుక్కోవచ్చు అని చెప్తున్నాం. అంటే ఎక్స్ ఇండిపెండెంట్ వాల్యూ, వై డిపెండెంట్ వాల్యూ అయినప్పుడు ఎక్స్ ప్లేస్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే వై కి సమ్ వాల్యూస్ వస్తాయి. సో ఆ 2 వాల్యూస్ తీసుకొని కోఆర్డినేట్స్ గా అనుకొని కోఆర్డినేట్స్ ని మనం గ్రాఫ్ లో రిప్రజెంట్ చేసినప్పుడు మనకి స్ట్రైట్ లైన్ ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. సో మనము ఇక్కడ 2 లైన్స్ తీసుకుంటాం. త్రీ ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 8, 2x మైనస్ 3y ఈక్వల్ టు 1. సో ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ మనం ఏం చేయాలి? మనకి కోఎఫిషియెంట్స్ డిస్కస్ చేసినాం కాబట్టి కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసుకొని అవి కన్సిస్టెంటా, అంటే ఇంటర్సెక్టింగ్ గా, ప్యారలలా, కోయిన్సైడ్ లైన్స్ అవుతాయా అనేది చూడొచ్చు. తర్వాత మనం గ్రాఫికల్ గా చేసినా కూడా సేమ్ లైన్స్ వస్తాయా లేదా అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ మనము కోఎఫిషియెంట్ కి చూస్తే given equations, త్రీఎక్స్ ప్లస్ 2y మనం లీనియర్ ఈక్వేషన్ కాబట్టి
ఎక్స్ కోఎఫిషియెంట్ వై కోఎఫిషియెంట్ కాన్స్టాంట్ వచ్చే విధంగా ఈక్వేషన్స్ తెచ్చుకోవచ్చు. 8 ట్రాన్స్ఫర్ చేసుకున్నాం లెఫ్ట్ సైడ్ -8 అవుతుంది. సో నెక్స్ట్ 2x minus 3y minus 1 equal to 0. సో మనకి కోఎఫిషియెంట్స్ తెలుసు కాబట్టి కంపేరింగ్ చేస్తే ఏమి a1 by a2 equal to 3/2, b1 by b2 equal to 2 by -3, c1 by c2 equal to -8 by -1 equal to 8 by 1. సో ఇప్పుడు కంపేరింగ్ చేస్తే therefore a1 by a2 equal to b1 by b2 అవుతాయా? చూడమ్మా, a1 by a2 అంటే ఏమి 3/2, b1 by b2 అంటే 2 by -3. సో నాట్ ఈక్వల్ టు, కోఎఫిషియెంట్స్ నాట్ ఈక్వల్ టు అయినప్పుడు ఇవి ఏ టైప్స్ లైన్స్ అవుతాయి? ఏ టైప్స్ లైన్స్ అవుతాయి మా ఇవి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ మేడం. Intersecting lines, madam. Consistent unique solution మేడం. ఇంటర్సెక్టింగ్ ఓకే మా ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని ఏమంటాము? కాన్సిస్టెంట్ యూనిక్ మేడం. కాన్సిస్టెంట్ లైన్స్ అంటాము. సొల్యూషన్స్ ఎన్ని అంటే యూనిక్ పి సొల్యూషన్స్ అని అంటాము. సో ద లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కాన్సిస్టెంట్. The linear equations are consistent. So consistent pair of linear equations ki only one solution అంటే యూనిక్ పి సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ పి మీన్స్ ఓన్లీ వన్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఇవి కోఎఫిషియెంట్స్ బేస్ చేసుకొని చెప్పినాం. అంటే కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటున్నాం. అంటే ఈ లైన్స్ ఉంటాయి కన్సిస్టెంట్ లైన్స్ అనేటివి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రాఫికల్ గా మనం డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఈ ఈక్వేషన్స్ ని ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వాల్యూస్ గా రాసుకోవాలి. సో మనము ఎక్స్ అనేది ఇండిపెండెంట్, వై అనేది డిపెండెంట్ అంటున్నాం. సో ఆ ప్రాసెస్ లో మనము ఈక్వేషన్స్ అనేటివి రాసుకొని వాల్యూస్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి 3x + 2y - 8 = 0 అన్నాము. సో మనము ఇండిపెండెంట్ వాల్యూస్ వైల్లో తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఎక్స్ అండ్ కాన్స్టాంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 2y = -3x + 8 and 2y = -3x + 8/2. గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ ని y = mx + c ఫామ్ లో రాసుకోవాలి అని మనం 9th క్లాస్ లో చెప్తున్నామ్మా. సో y = mx + c ఫామ్ లో రాసుకున్నాం. సెకండ్ వన్ లీనియర్ ఈక్వేషన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో రాసుకుంటే -y = -2x + 1, y = -2x + 1/-3, y = 2x - 1/3. సో y = mx + c ఫామ్ లో రాసుకున్నాం. సో ఇప్పటికి వీటికి కోఆర్డినేట్స్ ని తీస్తే, సో కోఆర్డినేట్స్ తీద్దాం. సో కోఆర్డినేట్స్ మనకి 2 or 3 తీయమ్మా. సో 2 or 3 తీయాలి. ప్లస్ కోఆర్డినేట్స్ అనేటివి పాయింట్లలో రాకూడదు, ఫ్రాక్షన్స్ లో రాకూడదు. అలా అయితేనే మనకి గ్రాఫ్ డ్రా చేయడానికి ఈజీ అవుతుంది. సో మనము చాలా స్మాల్ వాల్యూస్ వచ్చే విధంగా చూద్దామమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ 3x + 2y - 8 = 0. x coefficient y = -3x + 8/2, x, y coordinates. సో ఫస్ట్
1 తీసుకుందాము. 1 తీసుకుంటే మనకి 5/2 ఫ్రాక్షన్స్ లో వస్తుంది. x = 1 తీసుకుంటే మనం ఫ్రాక్షన్స్ లో కాకూడదు, డెసిమల్స్ కాకుంటేనే గ్రాఫ్ డ్రా చేయడానికి ఈజీ అవుతుందన్న. సో నెక్స్ట్ x = 1 తీసుకుంటే మనకి 5/8 వస్తుంది కాబట్టి అది పాయింట్ డెసిమల్స్ లో అవుతుంది ఆర్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ x = 2 తీసుకుందామండి. 0 తీసుకోవచ్చు. x = 0 ఫస్ట్ 0 తీసుకుందాం. x = 0 తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, y = 3 - 3 × 0 + 8/2 వస్తుంది. సో అప్పుడు ఏమి y = 8/2 క్యాన్సిల్ అయితే y = 4. సో మనకి ఇక్కడ ఏమి y = 4 వస్తుంది. కోఆర్డినేట్స్ ఏమవుతాయి 0, 4. నెక్స్ట్ x = 2 తీసుకుందాం. x = 2 తీసుకుంటే y = -3 × 2 + 8/2. y = -6 + 8/2. y = 2/2. y = 1. సో మనకి x కోఆర్డినేట్ 2, y కోఆర్డినేట్ 1. సో ఏమి 2, 1. నెక్స్ట్ 3 తీసుకోండి. సో వస్తుంది 1 - 1 రాదు. 2, 0, 2. -2 తీసుకోవచ్చు. -2 తీసుకుంటే x = -2 తీసుకుంటే మనకి ఏమొస్తుంది, y = -3 × -2 + 8/2. y = 6 + 8/2. సో మనకి బిగ్ వాల్యూస్ కూడా రాకూడదు, స్మాల్ వాల్యూస్ వచ్చే విధంగా తీసుకోవాలి. సో 7 వచ్చింది. నెక్స్ట్ చూద్దాము. 3 రాదు. 9 1/2 ఫ్రాక్షన్ వస్తుంది. నెక్స్ట్ 4 చూద్దామండి. 7 కంటే స్మాల్ వాల్యూస్ ఏమన్నా వస్తాయేమో. సో ఇది ఒక కోఆర్డినేట్స్ అని అలానే ఉంచుదాం. సో నెక్స్ట్ 4 తీసుకుంటే y = -3 × 4 + 2/8/2. -12 + 8/2 = 4/2. క్యాన్సిల్ చేస్తే y = 2. ఏమి -2 వస్తుందమ్మా. సో మనకి ఇది స్మాల్ వాల్యూవే అవుతుంది. 4 = y = -2. కోఆర్డినేట్స్ ఏమవుతాయి అప్పుడు 4, -2. సో మనకి కోఆర్డినేట్స్ కూడా బిగ్ వాల్యూ కాకుండా స్మాల్ వాల్యూస్ 3 వాల్యూస్ తీస్తే చాలు 3 కోఆర్డినేట్స్ రాస్తే చాలు. సో మనకి ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ కి 3 కోఆర్డినేట్స్ రాసినాం. సెకండ్ వన్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా మీరు ఇలానే 3 కోఆర్డినేట్స్ తీయండి 3 కోఆర్డినేట్స్ తీయండి. టుమారో క్లాస్ లో మనము గ్రాఫ్ ఎలా డ్రా చేయడం అనేది చెప్దాము. ఓకేమ్మా. షేక్ ఇవ్వడం లేదు మేడం. ఓకే